బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ కావచ్చు, అలాగే ఆయన డైలాగ్స్ కావచ్చు, అన్ని ఎట్లా అనిపిస్తుంది? అంతా బాగుంది. అంటే హిందూ అంటే సనాతన ధర్మం గురించి మత మార్పిడి అంశాలు చాలా ఉన్నాయి. సో అది ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్? చాలా చేస్తాడు, బాగుంది. ఇంత ముందు సినిమాలు చాలా వచ్చినాయి పవన్ కళ్యాణ్, ఈ సినిమా వ్యత్యాసం ఎలా అనిపించింది? గెటప్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎంత బాగుంది. మన గురించి, మన దేశం గురించి, మన దేవుడి గురించి బాగా చేశాడు, బాగా చేశాడు. చెప్పు. చాలా బాగుంది. ఇంతకు ముందు సినిమాల కన్నా మించి బాగుంది. మళ్ళా చూస్తాం, టికెట్లు వస్తాయి, ఇంకా టికెట్లు మళ్ళీ వస్తాం. ఎలా ఉంది తమ్ముడు మూవీ హరిహర వీరమల్లు? వన్ మ్యాన్ షో అన్న. పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ప్లస్ పాయింట్ అన్న. బాగుంది, సినిమా బాగుంది అన్న. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా అన్న, అసలు ఆయన యాక్షన్ చేస్తుంటే అక్కడ అసలు ఆయనే చూస్తూ బతికేయచ్చు సినిమా మొత్తం. ముందు స్టైల్ అంటే ఏదైనా ట్రెండ్ సెట్ చేయడం చూస్తాము, కానీ ఇప్పుడు ఇది పీరియాడిక్ మూవీ కదా. సో యాక్షన్ కానీ, ఆయన డెలివరీ కానీ, అది ఒక గెటప్ కానీ ఏ విధంగా అనిపించింది? అన్నీ బాగున్నాయి అన్న సినిమా. ఆయన గెటప్, ఆయన మొత్తం స్టోరీ ఎట్లా అనిపించింది? స్టోరీ లైన్ బాగుందన్న, ప్లస్ స్టోరీ పాయింట్. స్టోరీ లైన్ మొత్తం బాగుంది. డైరెక్టర్ తీసిన విధానం, కృషి గారు ఉంటే ఇంకా బాగుండేది అన్న, ఇంకా బాగుండేది అసలు. మొత్తం మూవీ ఎలా ఉంది అంటే సస్పెన్స్ ఉంది అన్నారు చివరిలో. సస్పెన్స్ ఉందన్న, సస్పెన్స్ ఉంది, చూడాల్సిన సినిమా. సెకండ్ నెక్స్ట్ పార్ట్ 2 ఎలా ఉండొచ్చు? బాగుంటుంది అన్న, ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా.